మీ సేవా కేంద్రాలలో సమ్మె పిడుగు. రాష్ట్రంలో 9,000కు పైగా కేంద్రాలు మూసివేత. తమ డిమాండ్లు నెరవేరే వరకు మీ సేవా సెంటర్లు తెరిచేది లేదంటూ నిర్వాహకులు. మీ సేవా సెంటర్ల మూతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. నా పేరు శ్రీ గోపాలకృష్ణమూర్తి, నర్సీపట్నం మండల మీ సేవా ఆపరేటర్ అసోసియేషన్ సెక్రటరీ. రాష్ట్ర అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు నర్సీపట్నం నియోజకవర్గ మీ సేవా ఆపరేటర్ అందరినీ తేదీ 17 జనవరి 2019 నుండి నిరవధిక సమ్మెకి వెళ్ళడం జరిగింది. గత 15 రోజులుగా ప్రభుత్వానికి మేము ఇచ్చిన వినతి పత్రాల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడంలో మేము సమ్మెబాట పట్టవలసి వచ్చింది. మా యొక్క డిమాండ్ ప్రభుత్వాల విధానం, ప్రతి ఆపరేటర్కి 18,500 గౌరవ వేతనం, ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో గల గవర్నమెంట్ బిల్డింగ్స్లో మాకు అనుమతి ఇవ్వడం, 3 మాకు మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, 4 మాకు మీ సేవ స్టేషనరీ అన్నది ఫ్రీగా ఏర్పాటు చేయడం, 5 ఫైబర్ నెట్ గవర్నమెంట్ పరంగా ఉన్న ఫైబర్ నెట్ని మాకు ఫ్రీగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. తర్వాత కరెంట్లో కూడా రాయితీ ఇవ్వాల్సింది కోరుతున్నాం. నా పేరు రాజు, నర్సీపట్నం మీ సేవా ఆపరేటర్. రాష్ట్ర మీ సేవా సంఘం ఆదేశాల మేరకు నర్సీపట్నం డివిజన్లో అన్ని మీ సేవా కేంద్రాలు బంద్ నిర్వహిస్తున్నాము. మా డిమాండ్లు ప్రభుత్వం దిగివచ్చి పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా ఆపరేటర్లు కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నందుకు వారందరికీ మా కృతజ్ఞతలు. ఎల్లవేళ మనం ఇలాగే కలిసి ఉండాలని, ఈ ఉద్యమం మంచి పెద్ద పెద్ద ఉద్యమాలకు నాంది పలకాలని కోరుతున్నాను. సాధిద్దాం 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 సాధిద్దాం. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మీ సేవా ఆపరేటర్లు రాష్ట్ర నాయకత్వం, మీ సేవా ఆపరేటర్లు రాష్ట్ర నాయకత్వం, మీ సేవా ఐక్యత, మీ సేవా ఐక్యత, మీ సేవా ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి, రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి, రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి. మీ సేవా ఐక్యత, మీ సేవా ఐక్యత, మీ సేవ